వీడియో క్లిప్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్. నా దందా అంతా కొడతావా? కొట్టు. ఈ వీడియో క్లిప్లో బ్రహ్మానందంగా డైలాగ్ చూశారు కదా, ఇది వ్యాపారం అంటాడు. అంటే వ్యాపారం కాదు, వ్యాపారం అంటాడు. అంటే సక్రమంగా చేస్తే వ్యాపారం అంటారు. పేదలని పిండి పేదల రక్తాన్ని పీల్చే వ్యాపారం దందా చేస్తే దాన్ని వ్యాపారం అంటారు అన్నమాట. అందువల్లే నేను వ్యాపారం అంటున్నాను. ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది వ్యాపారం కాదు, వ్యాపారం చేశారు. అంటే మధ్యతరగతి బిలో ప్రావర్టీ లైన్ ఉన్న పేదలని, కడు పేదలని, తర్వాత మధ్యతరగతి వాళ్ళని పీల్చి పిప్పి చేశారన్నమాట. పీల్చి పిప్పి చేసి మీకు పథకాలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అని చెప్పారు. అంటే మీకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పేదలను టార్గెట్ చేసి ఎందుకు వ్యాపారం చేశారంటున్నారంటే నేను చెప్తా చూడండి. రేషన్ బియ్యం దందా చేశారు. ఈ రేషన్ బియ్యం మీద ఆధారపడి బతికేవాళ్ళు ఎవరు? కడు పేదవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ బియ్యాల్లో కేజీలో 150 గ్రాములు, అంటే 850 గ్రాములు మాత్రమే ఇస్తూ వాళ్ళకి కేజీలో 150 గ్రాములు నొక్కేశారనే ఒక వార్త మనకి ఈ మధ్యన చక్కర్లు కొట్టింది. అంటే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో కేజీకి 150 గ్రాములు కనుక తక్కువగా ఇస్తే ఎన్ని లక్షల క్వింటాళ్ళు బియ్యం నొక్కేసి ఉంటారు. అట్లాగే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడ పోర్టును అడ్డంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టేటువంటి రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని సేకరించి ఆ పోర్టు ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్న మాట. ఈ మధ్యనే ఆయన మనోహర్ గారు కొంత రైడ్లు చేయడం, కొంత బియ్యాన్ని పట్టుకోవడం, ఇవన్నీ మనం చూసాం వార్తల్లో. ఏంటంటే వీళ్ళ దందా ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని అంతా సేకరించి మరీ ఆహార కొరత ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, కొన్ని ఆఫ్రికాకి సంబంధించిన దేశాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి అక్కడికి ఏంటంటే దీన్ని కొంచెం ఫైన్ చేసి, అంటే రిఫైన్ చేసి, మళ్ళీ ఈ రేషన్ బియ్యాన్ని కొంచెం రిఫైన్ చేసి వీటినన్నింటినీ ఆఫ్రికా దేశాలకి, పేద దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అనమాట వీళ్ళ వృత్తి. అంటే వీళ్ళు చేసిన వ్యాపారం. అంటే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రేషన్ బియ్యం వ్యాపారం ఎందుకు చేశాడంటే, ఈయన తండ్రి అయినటువంటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి చాలా కాలం నుంచి రైస్ మిల్లర్ల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారు. అంటే ఈయనకి ఈ రైస్ బిజినెస్ మీద, ఈ రైస్ ఎక్స్పోర్ట్ మీద మంచి అవగాహన ఉంది. దీన్ని అడ్డంగా చేసుకుని, దీన్ని అదునుగా తీసుకుని ఆయన ద్వారా ఈయన మంత్రాలు చేసి మొత్తం ఇతర దేశాలకి ఈ రేషన్ బియ్యాన్ని అన్నింటినీ సరఫరా చేసి ఇప్పుడు ఈ పేదలు తినే బియ్యంతో ఈ పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యాపారం చేసిందనమాట. ఇదొకటి. తర్వాత రెండో వ్యాపారం వచ్చి లిక్కర్. ఈ లిక్కర్లో కూడా మీరు ఒకటి గమనించండి, కడు పేదవాళ్ళు రిక్షా దొక్కి ఆ రోజు పని చేసుకుని 500-600 సంపాదించుకుని సాయంత్రానికి వచ్చి ముందు తాగే వాళ్ళ చీప్ లిక్కర్ ఉంటుంది కదా, దాన్ని టార్గెట్ చేశారు వీళ్ళు. అంటే వీళ్ళకి ముందే ఒక అవగాహన ఉంది. అంటే ఈ చీప్ లిక్కర్ అనేది రోజుకి ఎన్ని లక్షల లీటర్లు తాగుతారు అనేది అవగాహన ఉండి వీళ్ళు దాన్ని టార్గెట్ చేసి ఆ చీప్ లిక్కర్ అనేది కొత్త కంపెనీలు క్రియేట్ చేసి ఆ చీప్ లిక్కర్లో కూడా క్వాలిటీ లేకోకుండా వీళ్ళు ఇష్టానుసారం తయారు చేసి వాసుదేవరెడ్డి అని చెప్పి ఒక అధికారిని నియమించుకుని ఆ ఎక్సైజ్ దానికి సంబంధించిన బేవరేజెస్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఒక ఆయన నియమించుకుని వీళ్ళ ఇష్టానుసారంగా ఆ పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. ఇక వీళ్ళు సప్లై చేసిన ముందు దాగి ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యాలనేది లెక్కే లేదు. ఆ పేదోడు ఆసుపత్రి పాలైతే ఏమవుద్దండి? ఏమీ ఉండదు. 4 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాడు, తర్వాత పైలోకాలకు వెళ్ళిపోతారన్నమాట. ఇట్లా జరిగి ఇలా వాళ్ళ పేదోళ్ళ రక్తాన్ని పీల్చి ఆ లిక్కర్ దందా చేశారు. అందువల్ల దీన్ని కూడా వ్యాపారం అంటాం అనమాట. దీన్ని కూడా వ్యాపారం అనవచ్చు, వ్యాపారం కాదు, ఇది లిక్కర్ వ్యాపారం చేశారు. తర్వాత ఇసుక ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు బిల్డింగ్ కట్టుకుంటాడండి, బిల్డింగ్ కట్టుకోవడానికి ఇసుక కావాలనుకుంటాడు. వాడు కూస్తో కోసం సంపాదించుకుని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇసుక కొనుక్కుంటాడు, దానికి అవసరమైన ఇసుకను తెప్పించుకుంటాడు, కట్టుకుంటాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇసుక మీద ఆధారపడి కడు పేదవాళ్ళే బతుకుతారు. ఇసుకని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాపారంగా చేసేస్తే ఇప్పుడు ఒక వీధిది ఉదాహరణ తీసుకుంటే, ఒక 4 బిల్డింగ్లు కట్టేవాళ్ళు మీరు ఇసుక రేట్లు పెంచేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బడ్జెట్లు దాటిపోయి ఇలా ఇల్లు కట్టాలనుకున్నా లేదా ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు దానికి సంబంధించిన పని దొరికే పేదోడికి పని లేకుండా పోతుంది. 4 బిల్డింగ్లు కట్టే స్థానంలో ఒక బిల్డింగ్ కడతారు. అంటే ఒక వీధిలో 4 బిల్డింగ్లు వచ్చాయి, ఇసుక చక్కగా లభ్యత బాగుండి ఇసుక మంచిది తక్కువ ధరకు దొరికితే నలుగురికి ముందుకు వచ్చేవాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒకళ్ళే ముందుకు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అంటే ఎక్కువ ఖర్చు అయినా కూడా. అప్పుడు ఏమవుతుంది, 4 బిల్డింగ్లు స్టార్ట్ అయితే దొరికే పని ఎంతమందికి పని దొరుకుతుంది, ఒక బిల్డింగ్ స్టార్ట్ అయితే ఎంతమంది పని దొరుకుతుంది. అంటే అప్పుడు పేదవాడు కడుపు కొట్టినట్టే కదా, మీరు పేదవాడికి పని లేకుండా చేసినట్టే కదా. అట్లా ఈ ఇసుక వ్యాపారం చేసి
ఈ ఇసుక వ్యాపారంలో కూడా మీరు పేదవాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు, పేదవాళ్ళకి పని లేకుండా చేశారు. ఇది మీకు మొదట్లోనే మీరు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు సంవత్సరానికి మీ మీద భారీ వ్యతిరేకత, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ ఇసుక లభ్యత. అట్లా ఈ 3 రంగాలనే ఆధారంగా చేసుకుని వీళ్ళు అంటే పేదలతో రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఈ 3 రంగాలను తీసుకుని వ్యాపారం కొనసాగించారు 5 ఏళ్ళు. ఆ పాపం ఊరికే పోదు కదా, దానివల్ల ఏంటంటే ఇంత భారీ ఓటమి చవి చూడటం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.